ఈ పోలీసు వాళ్ళు రాబందులండి, మాకు అసలు ఈ పోలీసులే వద్దు. సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో, దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం. రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు. ఈ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు, మేము కూడా. అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్. మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ షూ, స్కోడా కార్, స్నైపర్ గన్స్ వాడుతుంటే 24 గంటలు కష్టపడే కానిస్టేబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ నడుకునే దయనీయ పరిస్థితిలో ఉన్నాడు. ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్లో ప్రొవైడ్ చేస్తుంది ఈ గవర్నమెంట్. ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు. అదే ఒక కానిస్టేబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు. మీ ప్రాణాల కంటే వాళ్ళ ప్రాణాలు ఎందులో గొప్ప. ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు, పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి. అదే నా ధ్యేయం. అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను. సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను. అందులో నిత్యావసర వస్తువులు సబ్సిడీ రేట్లో దొరికే మిలిటరీ క్యాంటీన్లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను. మీ శాలరీ 3 రెట్లు పెంచుతాను. 8 గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను. 45 ఏళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లరికల్ జాబ్లకు ట్రాన్స్ఫర్ చేస్తాను. మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను. తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్, ఇమీడియట్లీ దే విల్ బి సస్పెండెడ్. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ల కోసం ఎవరి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను. న్యాయం అనేది గొప్పవాడికి, పేదవాళ్ళకి లేదు అని బిక్కుబిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి. మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి. ఎవడు అడ్డొచ్చినా సరే డోంట్ కేర్, జస్ట్ త్రో దెమ్ అవే. మీకు సపోర్ట్ గా ఎప్పుడు నేనుంటాను. ఈ క్షణం నుంచి పోలీసు వాడి ప్రతి కదలిక మన రాష్ట్ర భద్రత కోసమే ఉండాలి. సూపర్ సార్, మీలాంటి బాస్ దొరికాక మా ప్రతి కదలికే కాదు సార్, ఈ స్టేట్ సెక్యూరిటీ కోసం మా ప్రాణాలు కూడా అర్పిస్తాం. ఈ క్షణం నుండి ఏ రాస్కెల్ అడ్డొచ్చినా తాట తీస్తాం. ఏమంటారు? నువ్వు డిఎన్కే గాడైతే ఏంటి, కోన్కిస్కా గొట్టం గాడైతే ఏంటి, ఎవడైతే నాకేంట్రా? ఎరా, కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చాక మధ్యలో నీ ఆర్డర్ ఏంట్రా? మా నాన్నతో ఏదో నన్ను పీకేస్తావనావట, ఏం పీకుతావురా? నాకు చావంటే దీంతో సమానం. బార్డర్లో నీలాంటి లుచ్చాగాళ్ళని బంచులు బంచులుగా లేపేసిన వండ్రా. నాకే గంజు పుట్టారా రే? ఈ వార్నింగ్ తో ఆపుకో. నేను వారుకొస్తే నువ్వు తట్టుకోలేవు. ఏంటి సార్ సంపాదించేది? ఎవడబ్బ సొమ్మును దోచుకోవాలి. మీ స్వార్థం కోసం మీరు రీ ఎలక్షన్స్ పెట్టించారు. ఈయన స్వార్థం కోసం జనాలను అవిటివాళ్ళని చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు మీ దృష్టిలో చీపురు పుల్లలు. మీ ఇద్దరి కోసం వచ్చిన ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టే 100 కోట్లని పేదవాళ్ళకి పంచిపెడితే ఒక రైతు ఆత్మహత్య చేసుకోడు, ఒక కార్మికుడు అన్నం లేకుండా పడుకోడు. మిమ్మల్ని ఎన్నుకుని పదవులు కట్టబెట్టింది మీ ఇంట్లో వాళ్ళకి కార్లు, క్లబ్బులు, ఫారెన్ కొలాబరేషన్ ప్రాజెక్టులు పెట్టుకోమని కాదు, పూర్ పీపుల్ కి సేవ చేయమని. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. నువ్వు ఒక్కడివే ఇండిపెండెంట్ గా గెలిచి ఏం పీకుతావు? ఈ ఒక్కడే కోట్ల మందికి ఇన్స్పిరేషన్ అవుతాడు. రోజు అసెంబ్లీకి వస్తాను, మిమ్మల్ని నిలదీస్తాను. 10 మంది, 100 మంది, 1000 మంది, కోట్ల మందిని ఆలోచించేలా చేస్తాను. నిజమైన పొలిటీషియన్ ఎలా ఉంటాడో చూపిస్తాను. సార్, వీళ్ళందరూ నెహ్రూ కాలనీలో గత 20 సంవత్సరాలుగా బతుకుతున్నారు. వీళ్ళ స్థలాలకు పట్టాలిప్పించమని మీ ఆఫీస్ చుట్టూ గత 10 సంవత్సరాలుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వీళ్ళ గురించి అసలు పట్టించుకోకపోగా ఇప్పుడు అక్కడ ఏదో పెద్ద షాపింగ్ మాల్ కట్టుకోవడానికి ఓ దుబాయ్ కంపెనీకి పర్మిషన్ ఇవ్వడం అన్యాయం. అలా జరగడానికి వీల్లేదు. వీలేదంటానికి నువ్వెవడివి? నాకంటే ముందు చాలా మంది కలెక్టర్లు వచ్చారు, వెళ్ళారు. వాళ్ళందరూ పట్టాలు ఇచ్చారా? ఇవ్వరు. ఇలా ప్రభుత్వ స్థలాలన్నీ ధారాదత్తం చేసేస్తే రేపు స్టేట్ డెవలప్మెంట్ కి స్థలాలు ఎక్కడి నుంచి వస్తాయి? స్టేట్ ఎలా డెవలప్ అవుతుంది? స్టేట్ డెవలప్ అవ్వడం కాదు, మీరు ఫారెన్ కంపెనీలకు అమ్ముడు పోయి వాళ్ళని డెవలప్ చేస్తున్నారు. తినే తిండి, తాగే మందు, కూల్ డ్రింక్స్, కట్టుకునే బట్టలు, ఆఖరికి కర్చీఫ్లు, షూ, సాక్స్ తో సహా విదేశీ మోజులో పడి కొనుక్కోవడం వల్ల విదేశీయులు బాగుపడుతున్నారు. ఇక్కడ దోచుకునే వాళ్ళు ఇంకా దోచుకుంటున్నారు, పేదవాళ్ళు నిరుపేదలుగానే మిగిలిపోతున్నారు. అయినా ప్రతి వేస్ట్ పిల్లకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మిస్టర్ కలెక్టర్, కొత్తగా వచ్చిన జీవో గురించి మీకు తెలియదేమో. గవర్నమెంట్ కి 2 రూపాయలు కడితే చాలు. మీరే కాదు, చీఫ్ మినిస్టర్ అయినా సరే ప్రతి సిటిజన్ కి అడిగిన డిపార్ట్మెంట్ గురించి అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. దట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ యువర్ డ్యూటీ. నా డ్యూటీ ఏంటో నాకు తెలుసు, నువ్వేం చెప్పక్కలేదు. మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అన్యాయం జరగడానికి వీల్లేదు. జరగనివ్వదు. ఏంటి
హోమ్ లేకుండానే క్యాబినెట్ మీటింగ్ పెట్టినట్టున్నారు. ఇది క్యాబినెట్ మీటింగ్ కాదు, పంపనంటుపోయే మీటింగ్. రాజీనామా చేస్తానని నన్ను కోతులు ఆడించావు. ఇప్పుడు ప్రతివాడు రాజీనామా చేస్తానంటున్నాడు. నా ఈ సీఎం పదవి 3 నెలల ముచ్చట అయిపోయింది. ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో మీరే తెలుసుకోండి. సార్ నేను చెప్పేది వినండి. నీకు నమస్కారం పెడతాను, నన్ను వదలవయ్యా బాబు. అది కాదు సీఎం గారు, నా మాట వినండి. నువ్వు మిలిటరీని చూస్తే పెద్ద పుడికి అనుకుంటున్నావా? నేను ఫ్యాక్షనిస్ట్ ని, శవాల పైన నడిచొచ్చిన వాడిని, తల పేలిపోద్ది. షూట్ షూట్ మీ, కమ్ ఆన్ షూట్ మీ, షూట్ మీ ఐ సే. నువ్వు చేస్తాను అని బెదిరిస్తావు, కానీ నేను చేసి చూపించా. శవాల మీద నడిచి రావడం పెద్ద క్వాలిఫికేషన్ రా. నీ నేర చరిత్ర గురించి నాకు తెలుసు. మొన్న గూండా యాక్ట్ లో ముందు లోపలికి వెళ్లాల్సిన వాడివి నువ్వేరా. నీలాంటి విధవల్ని అరెస్ట్ చేయడం మొదలు పెడితే సగం అసెంబ్లీ లోపలికి వెళ్తుందని ఆగాను. రాయ్, నువ్వు చెయ్యని స్కాములున్నాయా? బ్యాంక్ కుంభకోణంలో చైర్మన్ తో కలిసి ఎన్ని కోట్లు నొక్కావు? ఎంతమందిని రోడ్డు పాలు చేశావు? ఎంతమంది సూసైడ్లకి కారణమయ్యావో చెప్పరా, చెప్పు. రాయ్, నీ వయస్సుకి 15 ఏళ్ల పిల్ల మీద రేపట్టం సిగ్గులేదు? చూడండి ప్రతి ఒక్కరి నేర చరిత్ర. ఇంతవరకు మీ బినామీ ఆస్తుల్ని నాశనం చేశారు. ఇప్పుడు మీ భాగవతం బయట పెడితే మీ జీవితాలే నాశనం అయిపోతాయి. ఏ జనమైతే మీకు ఓట్లు వేసి గెలిపించారో వాళ్లే మిమ్మల్ని కుక్కల్ని కొట్టినట్టు కొడతారు. మీ భార్య బిడ్డలు థూ అని ఉమ్మేస్తారు. గతం గతః. ఇక నుంచైనా ప్రజలకు మంచి చేసి మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండి. నెక్స్ట్ 5 years పదవిలోకి ఎలా రావాలి, ఎవరిని కాకాపట్టాలి అని మీలో ఆలోచించే పొలిటీషియన్ కాను నేను. ఉన్న ఈ 5 ఏళ్లు ప్రజలకు అనుక్షణం ఎలా ఉపయోగపడాలి అని ఆలోచించే సైనికుణ్ణి. ప్రియమైన ప్రజలకి నా నమస్కారం. మన రాష్ట్రంలో రాజకీయం ఎంత కరప్ట్ అయిపోయిందో చెప్పడానికి నిదర్శనం మొదటిసారిగా, అది ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న నేను గెలుస్తానో లేదో నాకే తెలియదు. ఒకవేళ గెలిస్తే వాళ్ళకు ఉపయోగపడతానన్న ముందు చూపుతో నా నియోజకవర్గంలో ఉన్న ప్రముఖులందరూ నాకు ఫండ్గా, ఇన్ అదర్ వర్డ్స్ లంచంగా 80 లక్షలు ఇచ్చారు. అజయ్, అందులో పెద్ద మొత్తం 30 లక్షలు మన బుల్లబ్బాయి గారు ఇచ్చారు. ఈ 20 లక్షలు ఇక్కడున్న బిల్డర్స్ అసోసియేషన్ ఇచ్చింది. ఈ 15 లక్షలు రైల్వే కాంట్రాక్టర్ మన జగన్ గారు ఇచ్చారు. ఇవిగాక 6 లక్షలు మన రఘురాం గారు, అలాగే మరో 4 లక్షలు కృష్ణామధు గారు నాకు ఇచ్చారు. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయిన నాకే ఇన్ని ముడుపులు ఇచ్చారంటే 25 ఏళ్లుగా వరుస విజయాలు సాధిస్తూ అది సీఎం రేస్ లో నెంబర్ 1 క్యాండిడేట్ గా ఉన్న బాలగంగాధర్ గారికి ఎంతొచ్చుంటుందో మీరే ఆలోచించండి. అలాగే ఏడీపీ ఏఆర్ఎస్ క్యాండిడేట్లకి ఎన్నెన్ని ముడుపులు అందుంటాయో మీరే ఆలోచించుకోండి. ఆ పూర్తి వివరాల్ని కర్ణుడంత ధాత్రగుణం ఉన్న మన బుల్లబ్బాయి గారు ఇప్పుడు మీ అందరికీ వివరిస్తారు. సార్ ప్లీజ్. నమస్కారం. తమరికి 30 లక్షలు ఇస్తే పెద్ద ఆయనకి 3 కోట్లు ఇచ్చానండి. ఏడీపీ వారికి 2, ఏఆర్ఎస్ వాళ్ళకి 1 ఇచ్చుకున్నానండి. నిన్ను అలా లాగపోతే ప్రజలు వాళ్ళ కుర్చీలు పీకేస్తారు, వాళ్ళు వచ్చి నిన్ను పీకుతారు. విన్నారుగా, ఈ దాతలు నాకు ఇచ్చిన చందాలతో ఓటుని 1000 చొప్పున కొనొచ్చు. నా నియోజకవర్గాన్ని వాల్ పోస్టర్స్ తో, వినైల్ పోస్టర్స్ తో నింపేయచ్చు. ఈ డబ్బంతా ఖర్చు పెట్టి నేను గెలవడానికి ఏదైనా చేయొచ్చు. కానీ నేను అలా చేయను. మన నియోజకవర్గంలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంతవరకు ఒక అంబులెన్స్ కూడా లేదు. అందుకే మన బుల్లబ్బాయి గారు ఇచ్చిన ఈ డబ్బుతో లేటెస్ట్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ తో ఫుల్లీ లోడెడ్ అంబులెన్స్ ఒకటి కొని ఆ హాస్పిటల్ కు డొనేట్ చేసి మిగిలిన డబ్బుని ఆ హాస్పిటల్ అభివృద్ధి కోసం ఉపయోగించమని మన TV9 మేనేజ్మెంట్ కోరుతున్నాను. అలాగే మిగతా వాళ్ళు ఇచ్చిన ఈ డబ్బుని చిన్నపిల్లల హార్ట్ ఫౌండేషన్ కోసం, పేద పిల్లల చదువు కోసం, ఎయిడ్స్ బాధితుల కోసం, వృద్ధాశ్రమాల కోసం వినియోగించమని TV9 వారిని కోరుతున్నాను. మన దేశంలో ప్రజాస్వామ్యం మొదలయ్యాక ఇంతవరకు 60% మాత్రమే పోలింగ్ జరుగుతోంది. 100% జరగట్లేదు. దీనికి కారణం చదువుకున్న వాళ్ళు ఓటు వేయడానికి బద్దకించడమే. చదువు లేని వాళ్ళు రాజకీయ నాయకుల మాయమాటలు నమ్మి 100 నోటికి, సారా ప్యాకెట్లకి, చీరా జాకెట్లకి అమ్ముడుపోయి ఓటు వేయడం. ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ అంటే మురికి గుంట, చెత్త కుప్ప అని లెక్చర్లు ఇస్తున్నారే కానీ అదే మురికి గుంట, అదే చెత్త కుప్పలో మనం కూడా బతుకుతున్నామని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? చదువుకున్న ప్రతి ఒక్కడు నేను డాక్టర్ అవుతాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాను, ఆ తర్వాత ఫారెన్ లో సెటిల్ అవుతాను అని అంటాడే కానీ నేను ఒక పొలిటీషియన్ అయి ఈ దేశాన్ని బాగు చేస్తానని ఎందుకు అనడం లేదు? రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం అని ఎందుకు ఫీల్ అవ్వట్లేదు? ఒక రాజకీయ నాయకుడు కోట్లు సంపాదించాడనో, విదేశాల్లో హోటళ్లు కట్టాడనో, లేకపోతే స్విస్ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేశాడనో తెలిసిన రోజు వాడేదో సాధించినట్టు గొప్పగా మాట్లాడుకుంటున్నారు కానీ మా సొమ్ముని ఎందుకలా దోచుకుంటున్నావురా దొంగ నా కొడక అని ఒక్కడైనా నిలదీసి అడుగుతున్నారా? నేను అడుగుతాను. అందుకే ఈ పాలిటిక్స్ లోకి వస్తున్నాను.
తిండి లేకుండా ఆకలితో ఒక మనిషి చచ్చిపోయాడు అని తెలిసిన రోజు ఈ ప్రపంచాన్ని నాశనం చేద్దామని ఒక గొప్ప కవి అన్నాడు. సో ఈ దేశంలో ఆకలి చావు లేకుండా చేయాలన్నదే నా ఆశయం. ఇకపై మీరెవరికి ఓటు వేస్తారో, ఎవరిని గెలిపిస్తారో మీ ఇష్టం. కానీ ఒక్క మాట ఆలోచించండి. థింక్ బిఫోర్ యు యాక్ట్. లీడర్షిప్ ఇస్ నాట్ ఎ పొసెషన్, ఇట్స్ అన్ యాక్షన్. జై జై హింద్. నాకెన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా? అందుకే చావడానికి వచ్చావు. చావు. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి, కాలేదే నిప్పు, పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు.